ఏపీని గడగడలాడించిన మోంతా తుఫాన్ ఎట్టకేలకు కాస్త శాంతించి నర్సాపురం దగ్గర తీరం దాటింది. అయితే తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకొద్ది గంటలు అలాగే ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. తుఫాన్ క్రమంగా తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్రలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, భువనగిరి, హనుమకొండ, మహమూదాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పున్నట్లు పేర్కొంది. మరోవైపు వరంగల్, హనుమకొండ, మహమూదాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం హైదరాబాద్ రహదారి లింగాలగట్టు వద్ద ప్రమాదం పొంచి ఉంది. తుఫాను కారణంగా లింగాలగట్టు చిన్న బ్రిడ్జి వద్ద వాగు కోతకు గురై పిల్లర్ అడుగు మేర ఉరిగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. NH 265 అవడంతో జరగరాంది ఏదైనా జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బస్టాండ్లోకి భారీగా వరద చేరింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగింది.
మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. కొండపల్లి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో రహదారులపై వర్షపు నీరు నిలవకుండా ప్రత్యామ్నాయ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. ఇక బుడమేరును పరిశీలించి వరద ప్రవాహ పరిస్థితులను వసంత తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నందిగామ పట్టణ పరిసర ప్రాంత వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నందిగామ పట్టణంలోని కాలువలు పొంగి పొరలడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. జగ్గైపేటతో పాటు పలు మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.